Hi friends, very good morning. Friends, our RK Educational Channel presents ఒక ఎంసీఏ స్టూడెంట్ ఎంసీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఏ జాబ్స్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, ఏ జాబ్స్లో వేలో వెళ్ళవచ్చు అండ్ ఒక ఎంసీఏ స్టూడెంట్ ఒక ఎంసీఏ అనే మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ వెళ్ళాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక వెబ్ డిజైన్గా వెళ్ళాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, వెబ్ డెవలపర్గా వెళ్ళాలంటే ఒక డేటా ఎనలిస్ట్గా వెళ్ళాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, రిక్వైర్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. సో ఇలాంటి డౌట్స్ ఒక ఎంసీఏ స్టూడెంట్స్కి, ఒక మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఒక స్టూడెంట్ కోసం ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత వాడు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, వాడు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ ఫీల్డ్లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ ఫీల్డ్లో ఉన్న స్కిల్స్ ఏంటి. సో కంప్లీట్గా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఎవరైతే ఎంసీఏ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్, వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు మన ఆర్కే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోవచ్చు, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా వాట్సాప్లోనే త్రూ ఆన్ వాట్సాప్లోనే మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఒక స్టూడెంట్ మన వాట్సాప్ ఛానల్లో ఒక స్టూడెంట్ డౌట్ అడిగారు, బ్రదర్ నేను ఎంసీఏ స్టూడెంట్ని, సో ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ జాబ్స్కి ఎలిజిబుల్, ఏ జాబ్స్లో వెళ్తే ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఏ కోడింగ్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ ఉండాలి నాకు అని అడిగారు. సో ఎవరైతే ఎంసీఏ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన వీడియో అనేది. సో అవర్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ప్రజెంట్స్ ఇన్ దిస్ వీడియో ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్లోకి కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటి రిలేటెడ్ ఫీల్డ్స్లో చాలా రకమైన జాబ్స్ అనేవి ఎలిజిబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఎంసీఏ తర్వాత మీరు ఎలిజిబుల్ అయిన కామన్ జాబ్ లిస్ట్ అనేది ఇక్కడ కింద మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేంటి అంటే ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఇంజనీర్. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఇంజనీర్లో సో ఫస్ట్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఇంజనీర్. ఇందులో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోడింగ్, డబులింగ్ అండ్ టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్ ప్రాజెక్ట్స్. ఈ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్. ఈ స్కిల్స్ ఏంటి, ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్లో. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, C++ ఆర్ PHP. సో ఇలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ మనకి ఉండాలి. ఎందులో సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఇంజనీర్లో ఇలాంటి స్కిల్స్ అండ్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ మనకు ఉండాలి. నెక్స్ట్ వెబ్ డెవలపర్లో వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్. ఇందులో వెబ్సైట్ డిజైనింగ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉండాలి. స్కిల్స్ రిక్వైర్డ్ వెబ్ డెవలపర్కి ఏం స్కిల్స్ ఉండాలి, HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్, నోడ్. సో ఇలాంటి ఇలాంటి స్కిల్స్ మనకి వెబ్ డెవలపర్గా జాయిన్ అవ్వాలంటే ఉండాలి. సో ఇలాంటి స్కిల్స్ అంటే ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. సో మనం ఏ ఫీల్డ్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్లో మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్, ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అనమాట ఇవి. నెక్స్ట్ డేటా అనలిస్ట్. ఓకే, డేటా అనలిస్ట్ అంటే వీడికున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటి. నేను ఒక డేటా అనలిస్ట్ని జాయిన్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఏ స్కిల్స్ ఉండాలో నాకు తెలీదు అండ్ నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలో నాకు తెలీదు. మన ఆర్కే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ చూస్తే నాకున్న స్కిల్స్ ఏంటి, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేను ఎంసీఏలో ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్లో ఉన్న స్కిల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి నాకు అర్థమైపోతుంది. సో అందుకే లేట్ చేయకుండా నేనేం చేస్తాను, ఆర్కే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా. కింద ఉన్న లింక్స్ని క్లిక్ చేసుకొని నేను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి డేటా అనలిస్ట్కి ఎనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేటింగ్ డేటా ఫర్ బిజినెస్ డిసిజన్స్.
ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. స్కిల్స్ రిక్వైర్డ్, మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి? ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, డేటా సైన్స్ లైబ్రరీస్ అండ్ విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ బిఐఆర్, టాబ్లియో. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్, స్కిల్స్ రిక్వైర్డ్ ఉండాలి డేటా అనలిస్ట్ అవ్వాలంటే. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఈ పీడిఎఫ్ని మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఎంసీఏ స్టూడెంట్ తన పడుకునే బెడ్ పక్కనే ఈ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని అంటించుకోవాలన్నమాట. ఆడు లెగిస్తే ఆడికి డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే అక్కడ కనిపించాలి ఆడి స్కిల్స్ ఏంటి, వాటి రిక్వైర్మెంట్ ఏంటి అని. వాడు అక్కడ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలి అనుకుంటే వాడికి కనిపించాలి వాడు బయట పక్కన వాడు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, వాడి రెస్పాన్సిబిలిటీస్ ఏంటని. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్, డేటా అడ్మినిస్ట్రేషన్, డిబిఏ. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్, మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ డేటాబేసెస్. స్కిల్స్ రిక్వైర్డ్, ఎస్క్యూఎల్, ఒరాకిల్, మై ఎస్క్యూఎల్, మోంగోడిబి. సో ఇలాంటి స్కిల్స్ అనేవి ఉండాలి డేటా అడ్మినిస్ట్రేటర్ అంటే. నెక్స్ట్ సిస్టమ్ అనలిస్ట్. సో సిస్టమ్ అనలిస్ట్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్, స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటంటే ఎనలైజింగ్ సిస్టమ్ ఇష్యూస్, డిజైనింగ్ సొల్యూషన్స్ అండ్ ఇంప్రూవింగ్ ఐటీ సిస్టమ్స్. నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటంటే ఎలక్ట్రికల్ థింకింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. వీడికుండా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మెయింటైనింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్. స్కిల్స్ రిక్వైర్డ్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్, హార్డ్వేర్ నాలెడ్జ్, సర్టిఫికేట్స్ లైక్ CCNA. నెక్స్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అంటే వాడుకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో డిజైనింగ్ అండ్ మెయింటైనింగ్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్. స్కిల్స్ రిక్వైర్డ్ AWS, Azure, GCP. నెక్స్ట్ Kubernetes అండ్ Docker ఇవన్నమాట. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో వీడికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటి? ప్రొటెక్టింగ్ సిస్టమ్స్ ఫ్రమ్ సెక్యూరిటీ థ్రెట్స్. స్కిల్స్ రిక్వైర్డ్ ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ, సర్టిఫికేట్స్ లైక్ CISSP. సో ఇలాంటివి ఉండాలన్నమాట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. వీడికున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డెవలపింగ్ AI, ML మోడల్స్ అండ్ algorithms. స్కిల్స్ రిక్వైర్డ్ పైథాన్, నెక్స్ట్ టెన్సర్ఫ్లో, నెక్స్ట్ పైట్రోచ్, డేటా మోడలింగ్. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటి? బ్రిడ్జింగ్ ది గ్యాప్ బిట్వీన్ IT అండ్ బిజినెస్ టర్మ్స్. స్కిల్స్ రిక్వైర్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డేటా విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ ఐటీ కన్సల్టెంట్ అవ్వాలంటే వీటికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అంటే స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటి? ప్రొవైడింగ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ సొల్యూషన్స్ టు క్లయింట్స్. స్కిల్స్ రిక్వైర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నికల్ నాలెడ్జ్. అండ్ 12th వన్ మొబైల్ యాప్ డెవలపర్. చాలామందికి మొబైల్ యాప్ డెవలప్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో మొబైల్ యాప్ డెవలపర్ అవ్వాలంటే వాడికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డెవలపింగ్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్ ఆర్ iOS. స్కిల్స్ రిక్వైర్డ్ జావా, కోట్లిన్, షిఫ్ట్, ఫ్లూటర్, రియాక్ట్ నేటివ్. సో 13th వన్ గేమ్ డెవలపర్ చేయాలంటే వాడికి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్, వాడికి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? గేమ్ డెవలపర్కి స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డెవలపింగ్ వీడియో ఆర్ మొబైల్ గేమ్స్. నెక్స్ట్ స్కిల్స్ రిక్వైర్డ్ యూనిటీ, అన్రీల్ ఇంజిన్ అండ్ C#. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలంటే రెస్పాన్సిబిలిటీ స్కిల్స్ ఏంటి? మేనేజింగ్ టీమ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ ప్రాజెక్ట్ డెలివరీ. స్కిల్స్ రిక్వైర్డ్ లీడర్షిప్, కమ్యూనికేషన్ టూల్స్ లైక్ JIRA, EGLI మెథడాలజీ. వీటిని మీకు ఏమైనా న్యూ వర్డ్స్ ఏమైనా కనిపిస్తే మీరు గూగుల్ సెర్చ్ చేసుకొని వాటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని మీరు సెర్చ్ చేయొచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ JIRA నాకు తెలీదు, ఇందులో నేను MCA బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి సో ఇలాంటి మీనింగ్స్ కొన్ని మాత్రం నాకు తెలియనివి ఉన్నాయి. సో వాటిని మీరేం చేయాలి, గూగుల్ సెర్చ్ చేసి మీకు తెలియనివి ఏంటనేది గూగుల్ సెర్చ్ చేసి వాటి అబ్రివేషన్స్ తెలుసుకొని
వాటి పర్ఫార్మెన్స్ అండ్ వాటి డిపెండెన్స్ తెలుసుకొని, వాటి వే తెలుసుకొని, అది దేనికి యూజ్ అవుతుంది, అది ఎటు సైడ్ ఏంటని తెలుసుకొని మీరు డీప్గా ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ 15th వన్ వచ్చేసరికి టీచింగ్ అకాడమిక్స్. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలి లేదా అకాడమిక్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఆర్ ట్రైనర్ ఇన్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్. ఎలిజిబిలిటీ నెట్ సెట్ ఎగ్జామ్ మే బీ రిక్వైర్డ్ ఫర్ కాలేజ్ లెవెల్ టీచింగ్. ఓకే, ఎవరైతే ఎంసీఏ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎవరైతే ఎంసీఏ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టైం చేయాలి, నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఎంసీఏ అయిపోయిన తర్వాత నేను డేటా ఎనలిస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను, ఏం నేర్చుకోవాలో అర్థం కావట్లేదు, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అర్థం కావట్లేదు, నాకు ఏ స్కిల్స్ కావాలో అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవ్రీ ఎంసీఏ స్టూడెంట్ కోసం ఈ వీడియో వాళ్ళకి అంకితం. ఈ పీడిఎఫ్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాం. అండ్ వన్స్ మోర్ ఐ విల్ టెల్లింగ్ యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్క ఎంసీఏ స్టూడెంట్ మన వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.